తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఈ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్కి బెయిల్ వచ్చినట్టే కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? కవితది కేజ్రీవాల్ది డిఫరెంట్ అండి. కేజ్రీవాల్ ఏదైతుందో ఆ సమన్ స్కిప్ చేశాడు కాబట్టి ఆ సమన్ స్కిప్ చేశానని చెప్పేసి ఆయన బెయిల్ తీసుకున్నాడు. ఈ కవిత కేసులో ఏమైందంటే ఆమె ముందస్తు బెయిల్ ఎప్పుడూ అడగలేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు కవిత కేసులో కూడా మీరు ఒక్కసారి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది కేసు పర్టైన్స్ టు 2022 2022లో సంబంధించిన కేసు ఇది. 2022లో సబ్జెక్టు కరెక్షన్ ఆమె 2022లోనే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఏదైతే సమన్స్ ఇచ్చినారో ఆ సమన్స్ని ఛాలెంజ్ చేసింది. నేను ఒక మహిళను కాబట్టి నాకు కొన్ని ప్రత్యేక ఇవి స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయి కాబట్టి చట్టంలో ఈ సమన్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఆమె 2022లోనూ కోర్టులో ఆశ్రయించింది. పలుమార్లు ఈ కోర్టు హియరింగ్కి వచ్చింది. ఒక 2-3 సార్లు ఒకసారి ఏదైతుందో ఈడీకి సంబంధించిన న్యాయవాదులు గవర్నమెంట్కి సంబంధించిన న్యాయవాదులు వేసి మేము కవితపై ఎటువంటి చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. మనం ఇప్పుడు ఒక అరెస్ట్ ఏదైతుందో లీగల్ అరెస్ట్ ఉంటుంది, అంటే న్యాయపరంగా ఒక అరెస్ట్ ఉంటుంది, న్యాయపరంగా అరెస్ట్ కొన్ని నైతిక అరెస్టులు కూడా ఉంటాయి. నా అభిప్రాయం ప్రకారం ఈ అరెస్ట్ ఏదైతుందో నైతికంగా జరగలేదు, దీనికి రాజకీయ కోణాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు 2022 నుంచి 2024 వరకు ఆమెను అరెస్ట్ చేయలేదు. మీరు హైదరాబాద్కి ఇంతకుముందు వచ్చి తనిఖీలు చేసినారు, అప్పుడు అరెస్ట్ చేయలేదు. ఢిల్లీకి పిలిపించుకున్నారు, ఢిల్లీలో ఆమెను ఎన్నో గంటలు ఇంటరాగేట్ చేసి అప్పుడు అరెస్ట్ చేయలేదు. ఎప్పుడైతే మార్చి 19 నాడు ఆమె హియరింగ్ ఉందో సుప్రీంకోర్టులో, అంటే జస్ట్ మార్చ్ 19 ట్యూస్డే, ఫ్రైడే రోజు మీరు అరెస్ట్ చేసినారు. అది ఒక పాయింట్. రెండోది ఏంటంటే 24 గంటల తర్వాత మీకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇవ్వబోతుందని తెలిసే కంటే ముందు మీరు అరెస్ట్ చేసినారు. మూడోది ఎలక్టరల్ బాండ్స్ ఏదైతుందో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండే ప్రజల దృష్టిని మళ్లించేందుకు కూడా అరెస్ట్ చేసినారేమో అని చెప్పి ఈ వాదనలు వినిపిస్తున్నాయి. మీరు నిజంగానే ఏమైనా అరెస్ట్ చేయాల్సుకుంటే మార్చ్ 19 తర్వాత సుప్రీంకోర్టు హియరింగ్ జరిగిన తర్వాత అరెస్ట్ చేస్తే బాగుండేదేమో అని నేను అనుకుంటున్నాను. దీనికి ఏంటంటే బీజేపీకి కేవలం ఇక్కడ రాజకీయంగా లాభం జరగాలని చెప్పి వాళ్ళు తీసుకున్న చర్యగా కూడా మనం భావించవచ్చు. అంటే ఇప్పుడు కస్టడీ అంటే ఈడీ కస్టడీ ఇంటరాగేషన్లో కోర్టు కూడా ఏం చెప్పిందంటే ఇంటి దగ్గర నుంచే భోజనం తెప్పించు అని చెప్పేసి కోర్టు చెప్పింది. అంటే కేవలము అంటే ఎమ్మెల్సీ ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురికే ఇటువంటి ఉంటాయా, లేకపోతే సాధారణ మహిళలకు కూడా ఇలాంటివి ఉంటాయా అవకాశాలు? లేదండి, సాధారణ వ్యక్తులకు కూడా ఉంటాయి. అంటే కోర్టులో ఎవరైతే అరెస్ట్ అవుతారో ఒక అప్లికేషన్ వేసుకొని ఈయనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిసీజెస్ ఉన్నాయి, బీపీ ఉంది, షుగర్ ఉంది, లేకపోతే ఈయన ఏజ్ ఎక్కువ ఉంది, ఈయనకి ఇంటి భోజనం కావాలి అని వేసుకుంటారు. ఇట్స్ అ వెరీ కామన్ ప్రాక్టీస్. దిస్ కోర్ట్ విల్ అప్లై ఇట్స్ మైండ్, అసలు నిజంగానే అవసరమా లేదా అని చెప్పి చెప్తుంది. కేవలం కవిత గారికి అని కాదు, వేరేళ్ళు కూడా వేసుకోవచ్చు. ఓకే. అంటే ఒకవేళ దోషి అని తేలితే ఎంతకాలం జైల్లో ఉండే అవకాశం ఉందండి? దోషి అని తేలకపోవడము ఎంత శిక్ష అనేది ఇట్స్ అ లాంగ్ టర్మ్ థింగ్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కేసులలో ఏమవుతుందంటే ఈమెని ఫస్ట్ ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉంది కేసు మొత్తం. ఇప్పుడు ఈమె పాత్ర, దాని తర్వాత కేసు అంతా ఇన్వెస్టిగేట్ అవుతుంది. ఇన్వెస్టిగేట్ అయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ అంటారు, ఛార్జ్ షీట్ అంటారు. మళ్ళీ దీంట్లో ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఫైల్ అయినట్టయితే మళ్ళీ ఒక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేస్తారు. దాని తర్వాత ట్రయల్ జరుగుతుంది. బట్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో, ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు సుప్రీంకోర్టు ఏముంటుందంటే 3 టెస్టులు ఉంటాయండి. ఫస్ట్, ఈ దేశం నుంచి వీళ్ళు పారిపోయే అవకాశం ఉందా, బెయిల్ ఇవ్వకూడదు. ఎవిడెన్స్ ఏదైతే ఉందో డెమాలిష్ చేస్తారా, డిస్ట్రాయ్ చేస్తారా, అంటే ఏదైతే ఆధారాలను వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తారని చెప్పి మీరు అనుకుంటే మీరు బెయిల్ ఇవ్వకూడదు. దాని తర్వాత ఎవరైతే విట్నెస్లు సాక్ష్యదారులు ఉంటారో వాళ్ళని మీరు బెదిరించి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారంటే మీరు ఇవ్వకూడదు అని చెప్తారు. ఈ కేసులో మనం ఆలోచించినట్టయితే ఫస్ట్ అరెస్ట్ అయింది మనీష్ సిసోడియా ఇస్ అ హై ప్రొఫైల్ పాలిటిషియన్. ఆయన ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. దాంతోపాటు నాకు తెలిసి 15-16 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. ఆయన ఫిబ్రవరి 26, 2023లో అరెస్ట్ అయినాడు. ఆయన అంటే సంవత్సరం 1 నెల. ఇప్పటివరకు ఆయనకు బెయిల్ దొరకలేదు. ఫస్ట్ ఆయన ఆశ్రయించింది డిస్ట్రిక్ట్ కోర్ట్ని, రౌజ్ అవెన్యూ కోర్ట్ని, అక్కడే డిస్మిస్ అయింది. హైకోర్టులో డిస్మిస్ అయింది. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకు వచ్చినాడు ఆయన. సుప్రీంకోర్టులో ఆయన బెయిల్ అప్లికేషన్ డిస్మిస్ అయిన తర్వాత ఆయన ఒక రివ్యూ పిటిషన్ వేసుకున్నాడు. సుప్రీంకోర్టులో ఒక రివ్యూ వేసుకోవచ్చు, మళ్ళీ మీ జడ్జ్మెంట్ని మీరు రివ్యూ చేసుకోండి. లాస్ట్ ఆప్షన్ ఏముంటుందంటే ఆర్టికల్ 142 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కింద ఒక క్యూరేటివ్ పిటిషన్, అంటే సుప్రీంకోర్టుకి స్పెషల్ అధికారాలు ఉంటాయి మళ్ళీ రివ్యూ చేసేందుకు. అది కూడా డిస్మిస్ అయింది. అలానే సంజయ్ సింగ్ జడ్జ్ కేసు కూడా రాజ్యసభ సభ్యుడు, ఆయన కూడా ఇదే కేసుకి సంబంధించి ఒక రాజ్యసభ సభ్యుడు, ఆయనది కూడా ఢిల్లీ హైకోర్టు డిస్మిస్ అయింది. నాకు తెలిసి ఈ వారంలో సుప్రీంకోర్టులో వస్తుంది. సో ఇందరి బెయిల్స్ డిస్మిస్ అవుతున్నాయి కాబట్టి, అండ్ యాజ్ అ లాయర్ ఐ కుడ్ బి రాంగ్, బట్ నా అభిప్రాయం ఏంటంటే త్వరలోనే కవిత గారికి బెయిల్ వస్తుందని మాత్రం నేను అనుకోవట్లేదు.